ఓం శ్రీ గురుభ్యో నమః. గం గణాధిపతయే నమః. ఈరోజు మనము ప్రతి వైరస్కు కంపించిపోయే స్థితిలో ఉన్నాము. ప్రతి చిన్న అనారోగ్యంతో తల పట్టుకుంటున్నాము. దీని నుండి విముక్తి పొందాలంటే ధ్యానంలో ఏ ధాతువులేకి ఎలా ఉచ్ఛ్వాస నిశ్వాసలు నడిపితే అక్కడ ఆక్సిజన్ ఫుల్ ఫ్లెడ్జ్లో ప్రసరించి ఆరోగ్యము చైతన్య శక్తి సమకూరుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాము. చేతులు రెండు చిన్ముద్ర. ముందుగా కేచరి ఉపసంహరి అనే ముద్రలు చాలా విస్తృతమైన విశిష్ట వైభవాన్ని కలిగి ఉన్న యోగశాస్త్రంలో కేచరి ముద్ర అనగా నాలుకను పై దవడకి ఆంచి లిప్స్ క్లోజ్ చేయటము. అలాగే ఉపసంహరి ముద్ర అనగా నాలుకను రివర్స్ కిందికి చేసి కింది పలువరుస కింద పెట్టి లిప్స్ క్లోజ్ చేయాలి. శ్వాస తీసుకున్నప్పుడు కేచరి ద్వారా శ్వాస తీసుకోవాలి. శ్వాసను విసర్జించేటప్పుడు ఉపసంహరి ద్వారా శ్వాసను కిందికి విసర్జించాలి. ఉపసంహరి అనే ముద్ర ప్రపంచంలో ఎక్కడా బట్టబయలు కాలేదు. కేచరి ద్వారా తీసుకున్న అమృత కలశాన్ని మరి ప్రకృతి తత్వమైన శరీరానికి అందించాలి కదా. దానికోసం ఉద్భవించిందే ఈ ఉపసంహరి అనే ముద్ర. ఇది గుప్తంగా ఉండిపోయింది. దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలన్నీ సమసిపోతాయి. ఇప్పుడు మన శరీరంలో ప్రతి ధాతువులేకి ప్రాణశక్తిని శ్వాస ద్వారా ఎలా తీసుకోవాలి? నాడీ శోధన ప్రాణాయామం చేస్తే మనకు మెడ దగ్గర నుంచి కాళ్ళ వరకు పరిపూర్ణమైనటువంటి ఆక్సిజన్ స్ప్రెడ్ అవుతుంది. తల భాగానికి బాగా ఆక్సిజన్ స్ప్రెడ్ అవ్వాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రాణాయామాలు ఉన్నాయి. కానీ ధ్యానంలో ఎలా పంపించాలంటే కేచరి ఉపసంహరి ముద్రలో చేసే ప్రాణాయామంతోనే కల్లో ఉన్నటువంటి వివిధ ఆర్గాన్స్కు ఆక్సిజన్ ఫుల్గా అందుతుంది. మామూలు శ్వాసతో ఒక 50% 60% అందుతుంది. తల ప్రదేశానికి బాడీకి ఫుల్గా అందుతుంది. కానీ తలకు కూడా పరిపూర్ణంగా శ్వాస అందేది ఒక కేచరి ముద్ర ఉపసంహరి ముద్ర చేతనే కల్లో ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనం నడపగలుగుతాము. ఇప్పుడు ఒక్కొక్క ధాతువులేకి ఎలా శ్వాసను పంపించాలి? అన్నీ అనులోమ విలోమ ప్రాణాయామం ద్వారానే మనము శ్వాసను నడుపుతాము. కేచరి ఉపసంహరి ద్వారా ముక్కు ద్వారా చేసేది ఒక్కటే కాదు, అనులోమ విలోమ. ఇప్పుడు కేచరి ద్వారా చూద్దాము. ముందుగా సుషుమ్నా నాడి మొదటి స్థానము బ్రహ్మరంధ్రంలోకి కేచరి ద్వారా శ్వాసను తీసుకోండి. నాలుకను అంగుటిపై నుంచి డీప్ ఇన్హేల్, ఎక్సైల్ విత్ ఉపసంహరి. నాలుకను కింది పలువరుస కింద ఉంచండి. 3 సార్లు బ్రహ్మరంధ్ర ప్రదేశానికి శ్వాసను నడపండి. ఇన్హేల్ విత్ కేచరి, ఎక్సైల్. శ్వాసను ఉపసంహరి ద్వారా విసర్జించండి. ఇలా 3 సార్లు చేయండి. ఇన్హేల్ అంటే శ్వాస తీసుకోవడము, ఎక్సేల్ అంటే శ్వాసను విసర్జించడము. ఇన్హేల్ విత్ కేచరి, ఎక్సేల్ విత్ ఉపసంహరి. ఇలా 3 సార్లు బ్రహ్మరంధ్రంలోకి తీసుకున్న తర్వాత మూర్ఛ ప్రాణాయామం ద్వారా బ్రహ్మస్థానానికి శ్వాసను పంపించాలి. తనలు కొంచెం వెనక్కి వాల్చి కేచరి ముద్ర ద్వారా శిఖస్థానం పువ్వులు పెట్టుకునే ప్రదేశం నుండి శ్వాస తీసుకోవాలి. ఎక్సైల్ విత్ ఉపసంహరి. ఇన్హేల్ విత్ కేచరి, exhale with upasumhari. Inhale with kechari, exhale with upasumhari. ఇప్పుడు
చిన్న మెదడు పెద్ద మెదడు స్థానంలోకి శ్వాసను కేచరి ఉపసంహార ద్వారా పంపిద్దాము. మీరు కళ్ళు మూసుకొని మనోనేత్రం ద్వారా బ్రహ్మరంధ్రంలోకి తీసుకున్నారు, అలాగే బ్రహ్మస్థానంలోకి తీసుకొని విసర్జించారు. అదేవిధంగా ఇప్పుడు ఈ మెదడు 2 ప్రదేశాలలోకి శ్వాస తీసుకొని విసర్జించండి. కేచరి శ్వాసను తీసుకోండి కేచరితో. ఇన్హేల్ విత్ కేచరి, ఎక్సేల్ విత్ ఉపసంహారి. ఇన్హేల్ కేచరి, ఎక్సేల్ ఉపసంహారి. ఇన్హేల్ కేచరి, ఎక్సేల్ ఉపసంహారి. ఇప్పుడు మస్తిష్క మేరు ద్రవం పెద్ద మెదడు కింది భాగాన, ఇది డాక్టర్స్కి కూడా కనిపించదు, చాలా నిగూఢంగా ఉంటుంది. దీనినే మనము మస్తిష్క మేరు ద్రవం అంటాము. దీని ద్వారా ఇది పదిలంగా ఉన్నంతసేపు మనిషి చాలా చురుగ్గా, యాక్టివ్గా, కాన్షియస్ తోటి స్టేబుల్గా, స్థిరంగా, స్థిమితంగా ఉండగలుగుతారు. కొంచెం ఈ పెద్ద మెదడు ప్రదేశం నుంచి కొంచెం దృష్టిని కిందకి మరల్చండి. ఇన్హేల్ విత్ కేచరి, ఎక్సేల్ విత్ ఉపసంహారి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ కేచరి, ఎక్సేల్ విత్ ఉపసంహారి. ఇన్హేల్ అంటే ఇన్హేల్ చేస్తూ కేచరి ముద్ర అంటే నాలుకను పై దవడ కాల్చడం. ఉపసంహారి ఎక్సేల్ శ్వాసను విసర్జిస్తూ కింది దవడ కింద పలువరుస కింద పెట్టాలి నాలుకను. ఇన్హేల్ అన్నప్పుడు పళ్ళు మూసుకొని ఆటోమేటిక్గా నాలుక పైకి వెళ్ళిపోవాలి కేచరిలో. ఎక్సేల్ ఉపసంహారి అన్నప్పుడు పళ్ళు మూసుకొని నాలుకను ఆటోమేటిక్గా కింద పలువరుస కింద పెడుతూ శ్వాసను విసర్జించాలి. ఇప్పుడు పిట్యూటరీ గ్లాండ్ పెద్ద మెదడు కింద ప్రదేశంలో ఉంటుంది, ఈ ప్రదేశంలో ఉంటుంది, చెవు కింది భాగంలో. ఈ ప్రదేశంలోకి శ్వాసను నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెం లాగుతున్నాము. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ విత్ కేచరి, ఎక్సేల్ విత్ ఉపసంహారి. ఇన్హేల్, ఎక్సేల్. ఇవి 3 అయిపోయిన తర్వాత ఇప్పుడు పీనియల్ గ్లాండ్ త్రినేత్రం అనగా ఈ స్థానంలో ఉంటుంది. బొట్టు పెట్టుకునే, సింధూరం పెట్టుకునే స్థానంలో. అక్కడ ఫోకస్ చేయకూడదు, దృష్టి నిలపకూడదు. కాకపోతే ఆ తల ప్రదేశంలోకి ఫోకస్ చేస్తూ కణతల భాగంలోకి ఉచ్ఛ్వాస నిశ్వాసను నలపండి. ఇన్హేల్ విత్ కేచరి, ఎక్సేల్ విత్ ఉపసంహారి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు నెమ్మదిగా దృష్టిని ఈ భ్రుకుటి మధ్యంలో ఆజ్ఞాచక్రం ఉంటుంది, త్రివేణి సంగమం అంటారు. ఈడా పింగళ సుషుమ్నా నాడులు కలిసిన ప్రదేశము. ఇక్కడ ఫోకస్ చేస్తే సివియర్ హెడేక్, మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దృష్టిని 1.5 అంగుళం 2 అంగుళాలు అనగా చెవికి చక్కగా తల భాగంలోకి ఇంతవరకు శ్వాసను తీసుకోవాలి. ఇన్హేల్ విత్ కేచరి, ఎక్సేల్ విత్ ఉపసంహారి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఈ విధంగా
తలలో ఉన్న ప్రతి అణువులోకి మనము ప్రతి పార్ట్లోకి ప్రతి అవయవంలోకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడిపాము. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నడిపేటప్పుడు కళ్ళు మూసుకోవాలి పరిపూర్ణంగా. కళ్ళల్లోకి రక్త ప్రసరణ జరగకుండా కళ్ళు ఎర్రగా మారిపోతాయి. రక్త కణాలు చిట్లే అవకాశాలు కూడా ఉంటాయి కళ్ళు ఓపెన్ చేస్తే. ఇలా చేసుకొని ఇప్పుడు నాడి శోధన ప్రాణాయామంలోకి రావాలి. తల మొత్తం ఆక్సిజన్ స్ప్రెడ్ చేయడానికి నాడి శోధన ప్రాణాయామం ముక్కు ద్వారా చేసే ప్రక్రియ ఒక 65% 60% పనిచేస్తుంది. తలలోకి మొత్తం శ్వాస బాగా నడవాలంటే కేచరి ఉపసంహరి ముద్రతోనే చేయాలి ప్రాణాయామం. కేచరి చేసేటప్పుడు నాలుకను పైకి పెట్టి శ్వాసని ఇలా కిందికి గుంజుతున్నట్టు ఈ తల ప్రదేశం నుండి ప్రతి స్వేదరంధ్రం నుండి ఊహించుకుంటూ లాగాలి. అలాగే తీసుకున్న శ్వాసను నాలుక కిందికి పెట్టి శరీరం మొత్తం నుంచి మలమూత్ర ద్వారాల నిండా కిందికి వదులుతున్నట్టు ఉపసంహారి ద్వారా ఇమాజ్ చేయాలి. సుషుమ్న వెన్నుపూస నుండి మూలాధారం నుండి. ఇప్పుడు చిన్ముద్రలో చేతులు రెండు ఉంచండి. నెమ్మదిగా విశుద్ధ చక్రం దగ్గరికి రండి. వెన్నుపూస తలభాగం నుండి ఈ మెడ ప్రదేశం గొంతు ప్రదేశం నుండి చక్కగా మెడపైన వెన్నుపూసలో విశుద్ధ చక్రం ఉంటుంది. విశుద్ధ చక్ర ధాతువులు రక్తము, మనసు. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు నార్మల్ బ్రీతింగ్. ఇక్కడ కేచరి ఉపసంహారే అవసరం లేదు. నాడి శోధన అనులోమ విలోమ సరిపోతుంది. నాడి శోధన కూడా అవసరం లేదు. ఇన్హేల్ విత్ శ్వాసను ఎడమ ముక్కుతో తీసుకోండి. శ్వాసను రక్త ప్రవాహంలోకి పంపించండి. మనసు మీదకి పంపించండి. దృష్టి పెట్టండి. ఎక్సేల్ విత్ రైట్ నాజిల్. కుడి ముక్కుతో శ్వాస తీసుకోండి. ఎడమ ముక్కుతో విసర్జించండి. మరలా ఎడమ ముక్కుతో తీసుకోండి. లెఫ్ట్ నాజిల్ క్లోజ్ చేసి రైట్తో ఎక్సైల్ చేయండి. ఇన్హేల్ రైట్, క్లోజ్ రైట్, ఎక్సేల్ లెఫ్ట్. ఇన్హేల్ లెఫ్ట్, క్లోజ్ లెఫ్ట్, ఎక్సేల్ రైట్. ఇలా శ్వాస తీసుకుంటూ మీ దృష్టిని రక్తంలోకి మనసులోకి పెట్టండి. ఆటోమేటిక్గా తీసుకున్న శ్వాస రక్తంలోకి మనసు మీదకి వెళ్ళి ఇవి రెండు స్థిరంగా సమపాలల్లో పనిచేయటానికి ఉపయోగపడుతుంది. అక్కడి నుంచి నెమ్మదిగా ఈ వెన్నుపూస నుండే వెనక నుంచే దృష్టిని నెమ్మదిగా బాడీ మొత్తం దృష్టి ఇక్కడి నుంచి ఇలా తీసుకొని వస్తూ మీ హృదయ చక్రం, అనాహత చక్రం చెస్ట్కి చక్కగా వెన్నుపూసలో ఉంటుంది. ఇక్కడికి లాగండి. దృష్టిని లాగిన తర్వాత ఇక్కడ ఈ అనాహత చక్రంలో బోన్స్ పైన ప్రభావితం చూపుతుంది ఈ చక్రము. ఇక్కడ నాడీ శోధన ప్రాణాయామం చేయండి. ఎడమ చేయి చిన్ముద్ర, కుడి చేత్తో కుడి ముక్కును బంధించి ఎడమ ముక్కుతో శ్వాస తీసుకోండి. ఎక్సేల్ విత్ రైట్ నాజిల్. మీ స్కెల్టన్ సిస్టమ్ అనగా మీ అస్థిపంజరం మొత్తానికి ఆక్సిజన్ సప్లై అవుతున్నట్లు ఊహించండి. దృష్టి అటు పెట్టండి. ఇన్హేల్ విత్ రైట్ నాజిల్, క్లోజ్ రైట్, ఎక్సేల్ లెఫ్ట్. Inhale left, close left, exhale right. Inhale right, close right, exhale left. నెమ్మదిగా ఇప్పుడు అనాహత చక్రం దగ్గర నుండి ఈ డయాఫ్రామ్ కింద కాలేయానికి పైభాగంలో కల్పవృక్షం ఉంటుంది. లివర్లోకి ఆక్సిజన్ పంపిస్తూ ఈ పార్ట్ అందరికీ ఆక్సిజన్ పంపిస్తున్నట్టు లివర్లోకి ఇమాజ్ చేయండి. ఇప్పుడు మీ లివర్లోకి
Inhale left, close left, exhale right. Inhale right, close right, exhale left. Inhale left, close left, exhale right. Inhale right, close right, exhale left. ఈ విధంగా 3 సార్లు ఇంతవరకు శ్వాసను ప్రసరింపచేయండి. మీ దృష్టిని అటు పంపిస్తూ శ్వాసను అందులోకి పంపించడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా మణిపూరక చక్రం బొడ్డుకు చక్కగా వెన్నుపూస భాగంలో ఉంటుంది. ఈ ప్రదేశం అంతా ఫోకస్ చేస్తూ నెమ్మదిగా శ్వాసను మజిల్స్ అండ్ స్కిన్ మీ కండర వ్యవస్థలోకి చర్మ వ్యవస్థలోకి పంపించండి. ఇన్హేల్ లెఫ్ట్ నాజిల్, close left, exhale right. Inhale right, close right, exhale left. Inhale left, close left, exhale right. ఈ విధంగా 10 రౌండ్లు చేయండి. ప్రతి స్టెప్ దగ్గర నేను చెప్పే ప్రతి స్టెప్ దగ్గర. ఇప్పుడు నెమ్మదిగా కిందికి వచ్చి ప్రాంకియాస్లోకి మీ లెఫ్ట్ సైడ్ ఉంటుంది ప్రాంకియాస్లోకి శ్వాసను పంపించండి. ఇన్హేల్ లెఫ్ట్, క్లోజ్ లెఫ్ట్, ఎక్సేల్ రైట్. ఇన్హేల్ రైట్, క్లోజ్ రైట్, ఎక్సేల్ లెఫ్ట్. ఇన్హేల్ లెఫ్ట్, క్లోజ్ లెఫ్ట్, ఎక్సేల్ రైట్. Inhale right, close left, exhale right, left. ఈ విధంగా ప్రాంకియాస్లోకి శ్వాసను పంపించండి. ఇప్పుడు స్వాదిష్టాన చక్రం బొడ్డుకు చక్కగా ఒక జానెడు దూరంలో ఉంటుంది. ఈ చక్రం వెన్నుపూసలో ఉంటుంది. ఈ ప్రదేశం అంతా ఫోకస్ చేస్తూ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ వరకు మీ అండాశయాలు, అలాగే యూట్రస్ లేడీస్, జెంట్స్ అయితే బీజాలలోకిను ఈ విధంగా శ్వాసను పంపించాలి. ఇన్హేల్ లెఫ్ట్, క్లోజ్ లెఫ్ట్, ఎక్సేల్ రైట్. ఇన్హేల్ రైట్, క్లోజ్ రైట్, ఎక్సేల్ లెఫ్ట్. ఇన్హేల్ లెఫ్ట్, క్లోజ్ లెఫ్ట్, ఎక్సేల్ రైట్. ఇన్హేల్ రైట్, క్లోజ్ రైట్, ఎక్సేల్ లెఫ్ట్. ఇప్పుడు నెమ్మదిగా మూలాధార చక్రము అనగా చిట్ట చివరి వెన్నుపూస ఈ పార్ట్ కింది శరీరం మొత్తం కాళ్ళ వరకు మొత్తం వరకు కూడాను ఫోకస్ చేయండి. ఇప్పుడు శ్వాసను ఇన్హేల్ లెఫ్ట్, బోన్ మ్యారో, బోన్స్లో ఉన్న మధ్య మూలుగా అంటాము. మన స్కెల్టన్ సిస్టమ్ మధ్యలో ఉన్న మధ్యలోకి శ్వాసను పంపిస్తున్నట్లు ఊహించి ఫోకస్ అక్కడ చేయండి. ఇన్హేల్ లెఫ్ట్, close left, exhale right. Inhale right, close right, exhale left. Inhale left, close left, exhale right. ఈ విధంగా 10 సార్లు చేయండి ప్రతి ప్లేస్లో, నేను చెప్పిన ప్రతి ప్లేస్లో. ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు శరీరం ఫుల్ యోగిక్ బ్రీత్ చేయండి. ఇన్హేల్ విత్ కేచరితో శ్వాస మొత్తం శరీరం అంతా వ్యాపించినట్లు చేయండి. ఇన్హేల్ విత్ కేచరి ముద్ర, నాలుకను అంగిటికి తగిల్చి పైనుంచి శ్వాసను ఇట్లా కిందికి లాగినట్టు మ్యాచ్ చేయండి మీ శరీరంలోకి. ఇన్హేల్, ఎక్సేల్, శ్వాసను నాలుకను కింది పలు వరుస కింద పెట్టి కిందికి పంపించినట్టు మూలాధారం నుండి మ్యాచ్ చేయండి. ఎక్సేల్ విత్ ఉపసంహరి. ఇన్హేల్ కేచరి, ఎక్సేల్ ఉపసంహరి. ఇన్హేల్ కేచరి, ఎక్సేల్ ఉపసంహరి. ఈ విధంగా చేసిన తర్వాత ఫీట్ ఎక్సర్సైజ్ ఇవ్వండి. 2 కాళ్ళ విశ్రాంతి, కాళ్ళు పట్టేసి ఉంటాయి. లూజ్ అండ్ ఫ్రీ, అప్ అండ్ డౌన్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, లూజ్ అండ్ ఫ్రీ, ఫింగర్స్ ఫిట్ అండ్ లూజ్. నెమ్మదిగా లేచి
వజ్రాసనంలో కూర్చొని స్ట్రైట్ క్లాప్స్ కొట్టండి, సైడ్ క్లాప్స్, తలటం అటు ఇటు ఆడించండి. ధ్యానం చేసిన తర్వాత, ప్రాణాయామం చేసిన తర్వాత కాస్మిక్ ఎనర్జీ అంతా బాడీ చుట్టూ, తల చుట్టూ ఉంటుంది. డైరెక్ట్ అలాగే లేచి వెళ్ళిపోతే అది కొద్దిసేపటికి నెగటివ్ ఎనర్జీగా తయారయ్యి మీకు అనారోగ్యం చేస్తుంది. ఇలా బాడీ కదలికల వల్ల, వెన్నుపూస కదలడం వల్ల శక్తి అంతా శరీరం స్వేదరంధ్రాల నుండి, లోపల నాడుల నుండి శరీరం అంతా ప్రసరించి మీకు మానసిక, శారీరక, ఆత్మ చైతన్యం లభిస్తుంది. శుభం.